హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ యంగ్ షెర్లాక్ హోమ్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. ఫిక్షనల్ క్యారెక్టర్ షెర్లాక్ హోమ్స్ అంటే ఓల్డ్ వైడ్ ఫేమస్. షేక్స్పియర్ క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని అప్పట్లో పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఒక లెసన్లో చూపించేవారు అని చాలా కథనాలు ఉన్నాయి. అది అంతవరకు నిజం నాకు తెలియదు. ఓకే, ఈ స్టోరీ విషయానికి వస్తే షెర్లాక్ హోమ్స్ వాళ్ళ అన్నయ్య ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈయన దొంగతనం చేసి జైలుకి వెళ్ళిపోతాడు. జైలు నుంచి విడిపించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక చిన్న ల్యాబర్ కింద పనిచేస్తాడంటే ప్రొఫెసర్స్ అందరికీ అటెండర్ లాగా, లేకపోతే వాళ్ళ టాయిలెట్ క్లీన్ చేయడం, ఇల్లు శుభ్రం చేయడం. దాంతోపాటు ఆ ప్రొఫెసర్స్ చెప్పింది చదువుకొని మంచిగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ అన్నయ్య షెర్లాక్ని అక్కడ జాయిన్ చేస్తాడు. కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటే అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. ఎలాగంటే వాళ్ళు ఏదైతే సాల్వ్ చేయలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటినీ సాల్వ్ చేసి చూపిస్తాడనమాట. స్టూడెంట్స్కే మంచి విధంగా వెళ్తాడనమాట. ప్రొఫెసర్ లాగా మంచిగా హ్యాపీగా ఉండే జీవితంతో ఉన్న టైంలో ఆయనకి అనుభవం ఉన్న రీతిలో ఒక దొంగతనం కేసు అతని మీద మోపబడుతుంది అన్యాయంగా. దాని నుంచి తప్పించుకొని ట్రై చేస్తుంటే ఓ మనిషి చచ్చిపోతాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ మనిషి ఎవరు? వీళ్ళ ప్రొఫెసర్లో ఒక ఆయన. ఈ ప్రొఫెసర్లు అందరూ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఈ కుటుంబంతో ఏంటి సంబంధం అన్నదే ఈ స్టోరీ. చాలా ఎక్సలెంట్ రైటింగ్. ఎందుకంటే ప్రతి పాయింట్ మనం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ప్రతి పాయింట్ని వాళ్ళు ఎంచుకొని దాన్ని క్లోజ్ చేశారనమాట. ఆ బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి చాలా డౌట్స్ ఉంటాయి. దాన్ని క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ ముగిసిపోతాయి అన్నమాట. అలాగా లేయర్ బై లేయర్ ఓపెన్ చేసుకుంటూ ఒక సర్టన్ పాయింట్ దగ్గర బర్స్ చేస్తారు. అది చాలా బాగుంది. అందులో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే థ్రిల్లింగ్ యాక్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అది అద్భుతం. దాన్ని ప్రజెంట్ చేసి అమెజాన్ ప్రైమ్ వాడు హైలైట్గా చూపించాడు విత్ ప్రొడ్యూసర్తో సహా. అండ్ డైరెక్టర్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎక్కడ ఏ సీన్ ఉండాలి, తర్వాత ఏ సీన్ ఉంటే బాగుంటుంది. కాలంలోకి వెళ్ళిపోతాం అనమాట. 1840 1850 టైంలోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో వాళ్ళ ప్రజలు ఆవభావాలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ప్రతిదీ మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తారనమాట. బ్రిటిష్ ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈవెన్ ఒక పోలీస్ ఆఫీసర్లో కానిస్టేబుల్ కూడా ఈ స్టోరీలో ఒక కీలక పాత్ర వహిస్తాడు. ఆయనకున్న రోల్ కూడా చాలా నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట. ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే సాల్వేషన్ అవుతుంది అన్నది కూడా బాగా చూపించారు. ఈ వెబ్ సిరీస్లో మెయిన్గా షెర్లాక్ హోమ్స్ అండ్ జేమ్స్ మొరారిటీ మధ్యలో బాండింగ్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరు మైండ్ సెట్, తెలివి, వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే ప్రయత్నాలు ప్రతిదీ మనకి నచ్చేస్తాయి అన్నమాట. ఎంత బాగా నచ్చుతాయంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు తప్పు చేసినా, జైలు నుంచి తప్పించుకున్నా, ఒకళ్ళు చంపాలనుకున్నా, ఒకళ్ళ నుంచి పారిపోవాలనుకున్నా, ఒకళ్ళు కొట్టాలనుకున్నా, ఏదైనా నచ్చేస్తుంది అనమాట. ఆ దాన్ని కన్వే చేసి ఈవినింగ్ దొంగతనం కూడా చాలా ఈజీగా చేస్తుంటారు. చాలా ముచ్చట అనిపించింది. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. స్టోరీలో భాగమే. స్టోరీకి అవుట్ ఆఫ్ స్టోరీ కాకుండా ఒక్క స్ట్రీమ్ లైన్లో పెట్టి మనకి ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం అయితే డైరెక్టర్కి హ్యాట్సప్స్ అనే చెప్పాలి. రివ్యూలో కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ సెట్ అయ్యి నీట్గా ఉన్నాయి. పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చారు. పార్ట్ 2కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ చూశానన్న ఫీలింగ్తో ఉన్నాను. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Thank you.